రాహుల్ గాంధీ డ్యూయల్ సిటిజన్షిప్ గురించి, బ్రిటిష్ సిటిజన్షిప్ కలిగినటువంటి వ్యక్తి అని, ఇంతకుముందు ఆయనకు బ్రిటన్ సిటిజన్షిప్ ఉంది అని అంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి గారు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ కాదు, ఆయన పేరు రాహుల్ విన్సీ అని అనేక సార్లు మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బ్రిటన్లో కొన్ని బిజినెస్లు కూడా ఆయన చేశారు. ఆయన పేరు మీద కంపెనీల్లో కూడా ఆయన వాటా ఉంది, ఆయన షేర్ హోల్డర్గా కూడా ఉన్నారు. బ్యాక్ఆప్స్ అనే కంపెనీ, దాంట్లో కూడా ఈయన షేర్ హోల్డర్గా ఉన్నారని అప్పట్లో చాలా విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాము. బట్ ఇప్పుడు దాని మీద కేసు కూడా నమోదు కాలేదు. సుబ్రహ్మణ్య స్వామి హోమ్ మినిస్ట్రీ దీని మీద స్పందించాలి, హోమ్ మినిస్ట్రీకి మేము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము, వాళ్ళు సిటిజన్షిప్ విషయంలో విచారణ జరపాలన్నారు. హోమ్ మినిస్ట్రీ చేయలేదు. కానీ అలహాబాద్ హైకోర్టు ఇప్పుడు ఈ డ్యూయల్ సిటిజన్షిప్ కేసు మీద, రాహుల్ గాంధీ మీద కేసు ఫైల్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదవుతున్నట్టుగా సమాచారం. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఎట్లా చూడాలి? రాహుల్ గాంధీ చిక్కుల్లో ఇరుక్కోబోతున్నాడా? సో ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు దీన్ని కూడా పొలిటికల్ వెండెట్ అనవచ్చు. అసలు కేసు ఏంటి చెప్తారా ఫస్ట్ సార్? రాహుల్ గాంధీ చాలా సంవత్సరాలుగా బయట ఉన్నారు ఆయన, బిఫోర్ ఈ బికేమ్ ఎన్ ఎంపీ అండ్ ఆఫ్టర్ బికమింగ్ ఎన్ ఎంపీ ఆల్సో. అడపదడప వస్తూ ఉంటాడు. మీకు మనకు తెలిసింది, ఇప్పుడు కూడా ఆయన కొలంబియాకి వెళ్తాడు, అక్కడ వెళ్తాడు, ఇక్కడ వెళ్తాడు. సో బ్రిటన్లో కంపెనీ రిజిస్ట్రేషన్లో డీటెయిల్స్ మనలాగానే మన డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్కి వెళ్ళి రిజిస్టర్ చేస్తున్నప్పుడు మన డైరెక్టర్గా మన సిటిజన్షిప్ మెన్షన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేశారని కొన్ని దానికి అలౌ చేయరు కూడా, సిటిజన్షిప్ అలౌ చేయరు. సో ఈ కేసులో రాహుల్ గాంధీ అక్కడ ఫైల్ చేసిన ఒక రిటర్న్, దాంట్లో ఆయన సంతకం ఉంది, రాహుల్ గాంధీ పేరు ఉంది, కాకుండా దాంట్లో సిటిజన్షిప్ బ్రిటిష్ అని మెన్షన్ చేసి. సో న్యాచురల్లీ అది సుబ్రహ్మణ్య స్వామి చేతికి పడేది ఎట్లా మరి. సో సుబ్రహ్మణ్య స్వామి దాన్ని చాలా కోర్ట్స్కి తీసుకెళ్ళారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాకు ఇప్పుడు కూడా అది అర్థం కావట్లేదు సాయి గారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇంత కష్టపడిన తర్వాత కూడా మోదీ గవర్నమెంట్ ఎందుకు దాన్ని అసలు యాక్షన్ లాస్ట్ ఇన్ఫ్యాక్ట్ అలహాబాద్ హైకోర్టు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్ళీ వీళ్ళు డేట్ అడుగుతున్నారు, కొత్త డేట్ అడుగుతున్నారు. హైకోర్టు అన్నారు ఎన్ని రోజులు కొత్త డేట్? యూ ఐదర్ సే దట్ వీ హ్యావ్ డాక్యుమెంటేషన్ ఆర్ డోంట్ హ్యావ్ డాక్యుమెంటేషన్. మేము బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర అడిగాము, మేము లెటర్ రొగేటరీ పంపించాము, వాళ్ళు రెస్పాండ్ చేశారు, ఎక్కడుంది కాగితం చూపించండి, మాకు ఇవ్వండి, సీల్డ్ చేసి మాకు ఇవ్వండి, మేము చూస్తామన్నారు అలహాబాద్ హైకోర్టు. దీనికన్నా ముందు దాని సుబ్రహ్మణ్య స్వామి ఫైనలీ గేవ్ అప్, ఆయనకు పాలిటిక్స్ ఆయనకు ఉందిలే. సో ఆయన కేసు పక్కన పెట్టేస్తూ దిస్ అనదర్ జెంటిల్మెన్ వచ్చి, ఆయన ఒక భారతీయ జనతా పార్టీ కర్ణాటక నుంచి ఒక వర్కర్ విఘ్నేష్ శిషిర్ అని చెప్పేసి ఆయన కేసు పెట్టారు. నాకు గుర్తుంది, ఆయన కేసు పెట్టినప్పుడు కూడా ఆయన వ్యతిరేకంగా కూడా చాలా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటక వాళ్ళు అలహాబాద్ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? కరెక్ట్, దాట్స్ అ గుడ్ క్వశ్చన్. బట్ రాహుల్ గాంధీ ఎలక్ట్ అయింది ఎక్కడి నుంచి? ఒరిజినల్ ఉత్తరప్రదేశ్ నుంచే కదా, రాయ్బరేలీ. న్యాచురల్లీ ఇట్ ఈస్ దాట్, బికాస్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ వాస్ దెన్ రాహుల్ గాంధీ క్లెయిమ్డ్ యూ ద బ్రిటిష్ సిటిజన్. సో ఆయన అక్కడ ఫైల్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇనిషియలీ ఏదో ఎమ్మెల్యే ఎంపీ కోర్ట్ ఒకటి ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ చేయడం, దాంట్లో ఫైల్ చేశారు. ఆ కోర్ట్ ఏమో మాకు జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి డిస్మిస్ చేశారు కోర్టు. దాని తర్వాత ఈ కేమ్ టు ద హైకోర్టు. సో ఈ ఎంపీ ఎమ్మెల్యే కోర్టు డిసిషన్ ఇచ్చిన తర్వాత December 17th కేసు అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. లక్నో బెంచ్కి ట్రాన్స్ఫర్ అయింది. అలహాబాద్ హైకోర్టుకి 2-3 బెంచెస్ ఉన్నాయి, మన మధురా హైకోర్టు లాగానే తమిళనాడులో ఉన్నట్లనే. సో హైకోర్టు ఇప్పుడు ఈ కేసు సెటిల్ చేసినప్పుడు ఏమన్నారంటే, జస్టిస్ సుభాష్ విద్యార్థి లెడ్ బై సుభాష్ విద్యార్థి ఈ పిటిషన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని క్లియర్గా గవర్నమెంట్కి చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇక్కడ మొదలవుతుంది సాయి గారు. ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, యూపీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేయవచ్చు, ఎందుకంటే అలహాబాద్ హైకోర్టు కమ్స్ అండర్ ఉత్తరప్రదేశ్. రెండోది ఇంకా డేంజరస్, సెంట్రల్ ఏజెన్సీ కూడా ఇన్వెస్టిగేట్ చేయవచ్చు. కరెక్ట్, ఓకే. నేను అమిత్ షా గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ లాస్ట్ టైం లాగా ఇది మళ్ళీ ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టకుండా ఇంత పెద్ద మాటలు అంటారు. నిన్న మోదీ గారు కరప్ట్ అన్నారు, నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఇవాళ కూడా ఏదో ఆరోపణ చేశారు ఆయన. ఇట్లాంటి ఆరోపణ చేసే మనిషికి ఇవాళ దాకా రాహుల్ గాంధీ, ఇన్ఫ్యాక్ట్ సాయి గారు సర్ప్రైజింగ్లీ హీ హెస్ నాట్ డినైడ్ ఇట్. అవును, మీరు ఎప్పుడైనా రాహుల్ గాంధీ ఇట్లాంటి కేసు ఇదంతా అబద్ధం అని చెప్పిన ఎప్పుడైనా విన్నారా? బికాస్ వీళ్ళు లెటర్ రొగేటరీ పంపించారు బ్రిటన్కి, అంటే త్రూ ద ఎంబసీ వెళ్తుంది అనమాట, డిప్లొమాటిక్ ఛానల్తో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్తో వెళ్ళాల్సింది అనమాట. సో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్ అక్కడ ఉన్న బ్రిటిష్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు అక్కడ లోకల్ రిజిస్ట్రేషన్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళు డాక్యుమెంట్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్ మళ్ళీ ఇండియాకి పంపిస్తారు. దెన్ ఇట్ బికమ్స్ అ లీగల్ డాక్యుమెంట్. ఓకే, మీరు ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు, ఏదో జెరాక్స్ కాపీ అని కాదు, ఏఐ జనరేటెడ్ డాక్యుమెంట్ కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఒఫీషియల్ డాక్యుమెంట్ వస్తుంది అక్కడి నుంచి. ఇది మనం ఈవెన్ క్రిమినల్ కేసెస్లో కూడా చూస్తుంటాం. మనం లెటర్ ఒకటి ఇష్యూ చేస్తాం, మనం ఇన్ఫర్మేషన్ కావాల్సిన బ్లాక్ మనీ ఏదైనా ఉండండి.
రాహుల్ గాంధీకి ఇప్పుడున్న ప్రాబ్లం ఇదనమాట. సో హీ హ్యాస్ టు నౌ ప్రూవ్ దట్ హీ ఈజ్ నాట్ ఏ సిటిజన్. ఇప్పుడు ఎంక్వైరీ మొదలవుతుంది, కానీ ఇది ఎన్ని రోజులు జరుగుతుందో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఈ విఘ్నేష్ ఆయన చెప్పిన దాని ప్రకారం చాలా మటుకు డాక్యుమెంట్స్లో యూకే గవర్నమెంట్ ఈమెయిల్స్ ఉంది, రాహుల్ గాంధీ ఫారిన్ సిటిజన్షిప్ గురించి డీటెయిల్స్ ఉంది దాంట్లో. అండ్ టెక్నికలీ ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద లోక్సభ. దీనికన్నా ముందు ఒకసారి రాహుల్ గాంధీ డిస్క్వాలిఫై అయ్యారు ఒక కేసులో, మీకు గుర్తుంటుంది 3 years ఇంప్రిజ్మెంట్ ఉన్న కేసులో. తర్వాత దాన్ని స్టే చేశారు. స్టే చేసి మోదీని విమర్శించారు. మోదీలందరూ దొంగలే అనేదో అన్నాడు. సవర్కర్ కేసు ఇంకోటి ఉంది, అదొకటి ఉంది. అండ్ మహాత్మా గాంధీ మర్డర్ కేసు ఒకటి ఉంది, ఆర్ఎస్ఎస్ఏ చేసిందని. సో నా ఇప్పుడు ఈ లక్నోలో ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద ఉంటుంది. కానీ చూడండి, ఇవాళ దాకా రాహుల్ గాంధీ దగ్గర ఎవరు మీడియా వాళ్ళు ఈ ప్రశ్న అడగలేదు. రాహుల్ గాంధీ ఎన్నోసార్లు లోక్సభ బయట నిలబడి మాట్లాడతారు, మీ వ్యతిరేకంగా ఒక కేసు ఉంది, ఇట్లా మీకేముంది చెప్పడానికి. కానీ ఇవాళ దాకా ఒక మీడియా వాళ్ళకి దమ్ము లేదు అడగడానికి. రిప్లై చేయడం అనుకోండి, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. రిప్లై చేయడం. బట్ ద పాయింట్ ఈస్ అట్లీస్ట్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. పీపుల్ ఇన్ హై ప్లేసెస్ వాళ్ళ ఎందుకంటే రాహుల్ గాంధీ మోదీ గారి వ్యతిరేకంగా చాలా ఆరోపణలు చేశారు, మీకు గుర్తుంటుంది. 2002 రైట్స్ నుంచే కేసు డిస్మిస్ అయిన కేసు మీద కూడా మళ్ళీ తీసుకొచ్చి గొడవ చేశారు. దాని తర్వాత మోదీ గారు సర్టిఫికేట్ గురించి వీళ్ళందరూ కలిసి, అంటే ఆయన ఎల్ఓపి దాకా వచ్చాడు అని అంటే ఆ మాత్రం జాగ్రత్త కూడా పడకుండా ఉంటాడా? ఇప్పుడు నాకు తెలిసి ఇది 11-12 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి కేసు. ఒక రకంగా చెప్పాలంటే కేసు కాదు, ఆరోపణ. సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే ఈ లోపల ఎప్పుడో ఆయన ఆ సిటిజన్షిప్ని సరెండర్ చేసి ఉంటాడు. కరెక్ట్. ఇప్పుడు అంటాడు నాకు అసలు అట్లాంటిది ఏం లేదని అంటాడు. ఇండియన్ సిటిజన్. అప్పుడు ఉండే మీరు అప్పుడు రావాలండి నా వ్యతిరేకంగా. కరెక్ట్. నన్ను డిస్క్వాలిఫై చేయాలంటే వెన్ ఐ వాజ్ కాట్ విత్ దట్ డబుల్ సిటిజన్షిప్ ఆర్ అట్లీస్ట్ బ్రిటిష్ సిటిజన్షిప్, ఆ రోజు నా మీద మీరు కేసు వేయాలండే, మీరు వేయలేదు. నాకు తెలిసి జరగడం వల్లనే హోమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ కాలేదేమో అని నేను అనుకుంటున్నాను సార్. కానీ దిస్ విల్ అట్లీస్ట్ గో టు ద లాజికల్ ఎండ్. ఆయన ప్రాసిక్యూట్ అవుతారో లేదో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే దీంట్లో టైం బార్ కూడా ఉంటుంది ఒకటి, ఇన్ని సంవత్సరాల తర్వాత జరిగిందని చెప్పేసి. బ్యాక్ ఆప్స్ ఇస్ ద కంపెనీ నేమ్ అక్కడ. ఇట్ వాజ్ అ బ్యాక్ ఆపరేటింగ్ కంపెనీ. ఏదో బ్యాక్ ఆప్స్ అంటే అప్పుడు తెలిసిపోతుంది మనకి. అండ్ సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ దేర్ ఇన్ బ్రిటన్. దాని డైరెక్టర్ ఉండే. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి ఎస్ కరెక్ట్ అని చెప్పినా కూడా రాహుల్ గాంధీ అంటారు సో వాట్, కరెక్ట్, అప్పుడు నేను బ్రిటిష్ సిటిజన్ ఉన్నాను, కానీ మీరు పోటీ చేశారు కదా ఇండియాలో ఆ టైంలో, అప్పుడు మీరు నన్ను డిస్క్వాలిఫై చేయలేదు, మీరు కేసు వేయలేదు అప్పుడు ఎందుకు అన్నట్టు. సుబ్రహ్మణ్యం స్వామికి ఈ నెహ్రూ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకు తెలిసింది. అది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఉంటాయి. వాళ్ళ వెంటబడి ఆయన చాలా కేసులు ఇట్లా తీసుకొచ్చాడు కూడా. కానీ నౌ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఆయనకి రాజ్యసభ మెంబర్షిప్ ఇవ్వలేదు మోదీ గారు అని చెప్పి ఆయన కేసులన్నీ పక్కన పెట్టేశారు. కానీ ఇది తీసుకొచ్చింది ఇది జెంటిల్మెన్, ఓకే, కర్ణాటక నుంచి ఆ విఘ్నేష్ శిష్యుడు తీసుకొచ్చిన కేసు. ఇప్పుడు ఈ కేసు విచారణ ఎవరు చేస్తారో ఫస్ట్ అది ఉంటుంది, ఐదర్ లోకల్ పోలీస్ ఆర్ ఇట్ షుడ్ బి సిబిఐ. నా అంచనా ప్రకారం ఇట్ షుడ్ బి సిబిఐ బికాజ్ ఇది మళ్ళీ వాపస్ వెళ్తుంది. ఓకే, మీరు బ్రిటన్ నుంచి మీ కమ్యూనికేషన్ వచ్చింది, వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చారు, కరెక్ట్, ఈ దిస్ జెంటిల్మెన్ హూ సైన్ ద అప్లికేషన్ వాజ్ రాహుల్ గాంధీ అండ్ ఆయన అడ్రస్ ఇది అండ్ బట్ హీ వాజ్ హోల్డింగ్ ఎ బ్రిటిష్ పాస్పోర్ట్ దెన్. కొన్ని కంట్రీస్లో సాయి గారు యూ కెన్ హోల్డ్ అ డ్యూయల్ సిటిజన్షిప్. పాకిస్తాన్ యూ కెన్ చాలా ఉన్నాయి అట్లాంటివి. ఒక 10-15 ఐ రిమెంబర్ ఆఫ్ హ్యాండ్, ఐ కెన్ రిమెంబర్ 10 to 15. వాళ్ళు అంటారు మీరు యూ కెన్ హోల్డ్ దిస్ పాస్పోర్ట్ అండ్ యూ కెన్ హోల్డ్ దిస్ పాస్పోర్ట్. మన కంట్రీలో లేదు. మన కంట్రీలో యూ హోల్డ్ వన్ పాస్పోర్ట్. మీరు రేపు యుఎస్ సిటిజన్ అయితే యు ఆర్ యుఎస్ సిటిజన్, బట్ వీ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డ్ ఒకటి ఉంది, పిఐఓ. దాంతో ఏమవుతుందంటే మీకు వీసా అక్కర్లేదు భారతదేశానికి రావడానికి. ఓకే, వన్స్ యూ గెట్ ఇట్ యూఆర్ కెన్ కీప్ కమింగ్ టు ఇండియా, యూఆర్ అ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఓకే, అది సపరేట్. కానీ ఇక్కడ హీ కెనాట్ క్లెయిమ్ దట్ ఐ కెన్ బి అ సిటిజన్ ఇన్ 2 places. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ అమ్మగారు కూడా ఇదే ప్రాబ్లం అయింది సాయి గారు. ఈమె మీకు గుర్తుంటుంది ఎలక్షన్ ఈమె రోల్స్లో ఇంక్లూడ్ 2004 ఎలక్షన్స్ తర్వాత షీ వాజ్ అన్ ఇటాలియన్ అట్ దట్ టైం. అవును. ఓకే, ఆమె రిజిస్టర్ చేశాక నా కేసు కూడా ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్లీ హిస్టరీలో ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, మై మెమరీ ఈజ్ రైట్, ఇందిరాగాంధీ వాజ్ డిస్క్వాలిఫైడ్ బై అలహాబాద్ హైకోర్ట్. అవును, రాజనాథ్ హైకోర్టే కదా, అలహాబాద్ హైకోర్టే, కరెక్ట్. నౌ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. రాజనాథ్ డిస్క్వాలిఫై అవుతాడు లేదని ఇంకో కోర్టు విచారణ వస్తుంది. అది ఇది ఓన్లీ ఎంక్వైరీ చెప్పారు. నాకేమనిపిస్తుందంటే సార్, ఇప్పుడు విచారణకు ఆదేశించారు కాబట్టి ఈ విచారణ నేపథ్యంలో
విషయాలు ఏదో బయటకు వస్తాయి. అంటే ఆయన ఇప్పుడు ఒకవేళ ఈ రోజు ఆయన బ్రిటిష్ సిటిజన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇవాళ ఆయన బ్రిటిష్ సిటిజన్షిప్ని సరెండర్ చేసి ఉండవచ్చు, కానీ ఎప్పటి వరకు బ్రిటిష్ సిటిజన్స్గా ఉన్నాడు, ఏ బిజినెస్లో రన్ చేశాడు, ఏ పేరిట అక్కడ ఆయనకు పాస్పోర్ట్లు ఉన్నాయి, ఇవన్నీ వెలుగులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కదా. సాయి గారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఒక పేరు మీకు చెప్తాను, ఒటావియో కట్రోచి. ఎస్, అగస్టా వెస్ట్‌ల్యాండ్. సోనియా గాంధీ కజిన్. హీ వాజ్ అ కన్సల్టెంట్ ఫర్ ఎ కంపెనీ కాల్డ్ స్నామ్ ప్రాగెటీ. ఓకే. వీళ్ళు ఇండియాలో కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, దాని తర్వాత మన్మోహన్ సింగ్, నడుమిట్లో పివి నరసింహారావు, ఈ గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అంతా ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్, మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది స్నామ్ ప్రాగెటీ, విచ్ వాజ్ రిప్రజెంటెడ్ బై ఒటావియో కట్రోచి. మిడిల్ మ్యాన్. సోనియా గాంధీ కజిన్ అంటారు ఆయన్ని. ఆయన ఈ కెన్ వాక్ ఇన్ టు 10 జన్పత్. ఆ టైంలో యూ హ్యాడ్ దాట్ మచ్ ఆఫ్ అథారిటీ. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా ఎంటర్ అవుతుంది ఆయన, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ అ ఫారినర్. మీకు గుర్తుంటుంది లాస్ట్లో ఆయన ప్రాసిక్యూట్ చేశారు, ఆయన అసెట్స్ అంతా సీజ్ చేశారు. సీజ్ చేసినప్పుడు 30 కోట్లు ఆయన ఒక అకౌంట్లో డబ్బులు పడి ఉండే ఇండియాలో. ఈయన మలేషియాకి పారిపోవడం కూడా పెద్ద స్టోరీ. ఎనేబుల్ చేశారు మన కాంగ్రెస్ వాళ్ళు. ఆయన ఎయిర్పోర్ట్లో లుకౌట్ నోటీస్ పెట్టకుండా అక్కడ వెళ్ళినప్పుడు, దాని తర్వాత ఐ డోంట్ రిమెంబర్ ద మాన్, వాజ్ ఇట్ శివరాజ్ పాటిల్ ఆర్ సంబడి ఎల్స్, ఓపెన్గా చెప్పారు, వెళ్ళి లండన్ కోర్టుకి వెళ్ళి చెప్పారు, ఈ డబ్బులు మాకు అక్కర్లేదు, యూ కెన్ రిలీజ్ దిస్ అమౌంట్ అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి ఆథరైజేషన్ ఇచ్చారు. ఆలోచించండి సాయి గారు, 30 కోట్లు ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది, విత్ ఇన్ సెకండ్స్ అమౌంట్ రిలీజ్ అయిపోయింది బ్యాంక్ నుంచి, విత్డ్రా చేసుకున్నారు. ఎవరో కాదు, ఇట్ వాజ్ అగైన్ ఒటావియో కట్రోచి. ఒటావియో కట్రోచిని మన ప్రేక్షకులు ఒకసారి గూగుల్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. ఆయన వెంటబడిన ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసెస్ అన్నీ లింక్ అయింది ఒకటే ఫ్యామిలీతోని. అది పాత స్టోరీ, కానీ ఆ స్టోరీ ఎక్కడ పోలేదు, ఇంకా ఉంది. ఆ స్టోరీ ఒటావియో కట్రోచి చనిపోయేదాకా ఉన్నదన్నమాట. నౌ ఈజ్ నో మోర్, బట్ దట్ ఈజ్ అ వెరీ వెరీ కలర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద గాంధీ హౌస్ హోల్డ్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వీ హ్యాడ్ అహ్మద్ పటేల్, ఆయన ఒక డిఫరెంట్ స్టోరీ ఉండే సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.